హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ సత్యం బిహారీ. నేడు మనం చూడబోయే దేవాలయం అనకాపల్లి శ్రీ నూకాంబికాదేవి మాత దేవాలయం. ఈ నూకాంబికాదేవి అమ్మవారు దేవాలయం ఉత్తరాంధ్రలోని ప్రసిద్ధ గ్రామ దేవత ఆలయం. దీనికి సుమారు 550 ఏళ్ల చరిత్ర ఉంది. కాకర్లపుడి అప్పలరాజు, పాయకరావుల రాజుల కాలంలో క్రీస్తు శకం 1450న ఈ దేవాలయం నెలకొల్పబడినట్లు చెబుతారు. ఈ అమ్మవారు 9 శక్తి రూపాలలో ఒకటిగా మరియు పురాతన కాలంలో శ్రీ అనగాదేవిగా పూజింపబడ్డారని చెప్తారు. ఉగాదికి ఒక రోజు ముందుగా వచ్చే కొత్త అమావాస్య నాడు ఇక్కడ వార్షిక జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్ నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు వస్తారు. జాతర చివరి రోజును నేల పండుగగా జరుపుకుంటారు. ఇది గ్రామ ప్రజలకు నమ్మకాలను ప్రతిబింబిస్తుంది. ఆది మంగళవారం, గురువారాలు అమ్మవారికి ప్రీతికరమైన రోజులుగా భావిస్తారు. ప్రస్తుతం ఈ దేవాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉంది. ఈ ఆలయం అనకాపల్లి ప్రాంతవాసులకే కాకుండా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుంది. కాకతీయ రాజుల కాలంలో కొన్ని సంవత్సరాల తరువాత ఆలయం పునరుద్ధరించబడింది మరియు అదే దేవతను శ్రీ కాకతాంబ అనే పేరుతో పూజించారు. ఇక్కడ ప్రతిరోజు పూజలు మరియు దీపారాధనలు నిర్వహిస్తారు. రాజులు తమ రాజ్యాలను కోల్పోవడంతో రోజువారీ పూజలు మరియు ఇతర ఆచారాలు నిలిచిపోయాయి మరియు క్రమంగా ఆలయం తన రూపవైభవాన్ని కోల్పోయింది. విశ్వ సృష్టికర్త శ్రీశక్తి అమ్మవారిని పాల్గొన బహుళ అమావాస్య నుండి ఏప్రిల్ అమావాస్య వరకు ఉన్న కాలంలో ఈ సృష్టి జరిగిందని నమ్ముతారు. ఈ పవిత్ర కాలంలో శ్రీ నూకాంబిక అమ్మవారికి అనేక ధార్మిక పూజలు ఆచారాలు నిర్వహిస్తారు. శ్రీ నూకాంబిక అమ్మవారికి పూజ చేయడానికి ఆదివారం, మంగళవారం మరియు గురువారం శుభప్రదమైన రోజులుగా పరిగణిస్తారు. ఉత్తర ఆంధ్రాలో ప్రఖ్యాతిగాంచిన అనకాపల్లి నూకాంబిక అమ్మవారి విగ్రహాన్ని తొలిసారిగా సూర్యకిరణాలు తాకాయి. 2018లో మంగళవారం ఉదయం 6:39 గంటలకు అద్భుతం చోటు చేసుకుంది. సూర్యకిరణాలు రాజగోపురం మీదుగా ప్రయాణిస్తూ ఈ ఆలయంలో నిలువెత్తున కొలువై ఉన్న అమ్మవారి విగ్రహంపై పడడంతో భక్తులు తొలుత సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఆ తరువాత భక్తి పారవశ్యంతో తేలియాడారు. ఈ నూకాంబికాదేవి మొదటి పేరు అనగాదేవిగా పిలువబడుతుందని, ఈ అనగాదేవి శ్రీ దత్తాత్రేయుని యొక్క ప్రతిరూపమని చెప్తారు. అలాగే ఈ అనగాదేవి ఆనాటి కాకతీయ రాజుల యొక్క విలవేల్పుగా ఉండేదని, కాలక్రమేణా రాజులు రాజ్యాలు పోగొట్టుకొని ఈ గుడి శిథిలావస్థలో ఉండేదని చెప్పబడుతోంది. కాలక్రమేణా అనకాపల్లి ప్రాంతాన్ని పరిపాలించిన రాజు శ్రీ కాకర్లపుడి అప్పలరాజు పాయకరావు కుటుంబ దేవత అయిన కాకతాంబిక పేరుపైన ఈ గుడి నిర్మాణం చేపట్టారని చెప్తారు. కొంతకాలం గడిచాక కాకతాంబిక పేరు మీదున్న ఈ గుడి నూకాంబికగాను, తరువాత కాలంలో నూకాలమ్మగాను పిలువబడుతుంది.
ఉగాదికి ఒక రోజు ముందు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి వేలాది మంది ప్రజలు పూజల కోసం ఈ ఆలయానికి వస్తారు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని. భవానీ జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని. ఈ వీడియో చూశాక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కానీ షేర్ కానీ చేసి కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.